ఇన్ఫర్టిలిటీ లేదా పిల్లలు లేకపోవడానికి ఆడవాళ్ళ సైడ్ నుంచి ఎన్ని కారణాలు ఉంటాయో ఆడవాళ్ళ కన్నా మగవాళ్ళ సైడ్ నుంచి ఇంకా ఎక్కువ కారణాలే ఉంటాయి. కానీ చాలా మందిలో ఉండే అపోహ ఏమిటి అనంటే ఈ పిల్లలు లేకపోవడానికి కారణాలు అనేది ఆడవాళ్ళ సైడ్ నుంచే ఉంటాయి అనేది ఒక అపోహ ఉండి చాలామంది మగవాళ్ళు చూపించుకోవటానికి కూడా ఇష్టపడరు. అలా చూపించుకోకుండా వాళ్ళు చాలా రకాలుగా టైం అండ్ మనీని వేస్ట్ చేసుకుంటున్నారు. ఈ వీడియోలో నేను మగవాళ్ళ సైడ్ నుంచి ఈ వీర్యకణాల కౌంట్లో కానీ కదలికల్లో కానీ ప్రాబ్లం ఏదైనా ఉంది, పిల్లలు లేకపోవటానికి ఇన్ఫెక్షన్స్ ఒక ముఖ్యమైన కారణము. అసలు ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల ఏ విధంగా ఈ వీర్యకణాల కౌంటు కదలికలు తగ్గిపోతాయి అండ్ ఈ ఇన్ఫెక్షన్స్ని ట్రీట్మెంట్ చేయటం వల్ల స్పెర్మ్ కౌంట్ పెరగడానికి ఎంత ఛాన్సెస్ ఉంటాయి అండ్ దానివల్ల ప్రెగ్నెన్సీ రావడానికి ఎంత ఛాన్సెస్ ఉంటాయి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జై ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళ సైడ్ నుంచి ఈ వీర్యకణాల కౌంటు లేదా కదలికల్లో ప్రాబ్లం ఏదైనా ఉండి పిల్లలకి ఇబ్బంది పడుతుంటే అటువంటి ప్రాబ్లమ్స్ నేను ట్రీట్మెంట్ చేస్తాను. ముందుగా ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న టాపిక్, ఎవరిలో అయితే ఈ టెస్టిస్లో కానీ అంటే బీర్జాలలో కానీ లేకపోతే బీర్జాల నుంచి అంటే టెస్టిస్ నుంచి స్పెర్మ్ బయటకు వచ్చే దారిలో ఎపిడెడిమిస్ అంటారు, ఆ ఎపిడెడిమిస్లో ఇన్ఫెక్షన్స్ ఉన్నా, లేకపోతే సెమినల్ వెసికిల్స్ అంటారు లేదా ప్రోస్టేట్ గ్రంథిలో, ఈ 4 ప్లేసెస్లో ఎప్పుడైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు అటువంటి వాళ్ళలో చాలామందిలో ఈ వీర్యకణాల కౌంటు లేదా కదలికలు తగ్గిపోయి పిల్లలు లేకపోవడం అనేది సాధారణంగా జరుగుతుంది. అయితే టెస్టిస్లో కానీ ఎపిడెడిమిస్లో కానీ సెమినల్ వెసికిల్స్లో కానీ ప్రోస్టేట్లో కానీ ఇన్ఫెక్షన్స్ రావడానికి ఒక మెయిన్ రీజన్ వచ్చేసి మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్. ఎవరైతే ఒకరికన్నా ఎక్కువ మందితో వితౌట్ ఎనీ ప్రొటెక్షన్ లేదా కాండోమ్ లేకుండా సెక్షువల్గా కలుస్తారో అటువంటి వాళ్ళలో ఈ ఇన్ఫెక్షన్స్ రావడం అనేది సాధారణంగా జరిగిద్ది. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి డయాబెటీస్, అంటే షుగర్ ప్రాబ్లం ఉండి ఆ షుగర్ కంట్రోల్లో లేకపోయినా దానివల్ల కూడా ఈ టెస్టిస్లో కానీ సెమినల్ వెసికిల్స్లో కానీ ప్రోస్టేట్లో కానీ ఇన్ఫెక్షన్ వస్తుంది. అండ్ థర్డ్ రీజన్ వచ్చేసి ఎవరిలో అయితే ఈ పెన్నిస్ పైన ఉన్న ఫోర్ స్కిన్ టైట్గా ఉండి ఆ స్కిన్ ఫ్రీగా వెనక్కి వెళ్ళక హెడ్ని క్లీన్ చేసుకోవట్లేదు స్నానం చేసేటప్పుడు, అటువంటి వాళ్ళలో కూడా ఈ పెన్నిస్ హెడ్ దగ్గర ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. బెలనైటిస్ అంటారు లేదా బెలనోప్రోస్తైటిస్ అంటారు. ఇటువంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కూడా ఈ పెన్నిస్ హెడ్ దగ్గర నుంచి వచ్చే ఇన్ఫెక్షన్ కొన్నిసార్లు టెస్టిస్కి స్ప్రెడ్ అయ్యి టెస్టిస్లో ఇన్ఫెక్షన్ వచ్చి దానివల్ల కూడా ఈ స్పెర్మ్ కౌంట్ తగ్గిపోయింది. అండ్ కొన్నిసార్లు యూరినరీ ఇన్ఫెక్షన్స్ అంటే యూరినరీ బ్లాడర్లో కానివ్వండి లేకపోతే యూరిన్ వచ్చే ట్యూబ్ యురెత్రాలో ఇన్ఫెక్షన్స్ ఉన్న దానివల్ల కూడా ఈ టెస్టిస్లో సెమినల్ వెసికిల్స్లో ఎపిడెడిమిస్లో ఇన్ఫెక్షన్స్ వచ్చేసి దానివల్ల కూడా స్పెర్మ్ కౌంట్ తగ్గిపోయింది. సో ఎప్పుడైనా సరే ఈ టెస్టిక్యులర్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి లేకపోతే సెమెన్లో కానీ ప్రోస్టేట్లో కానీ ఎపిడెడిమిస్లో కానీ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల స్పెర్మ్ కౌంట్ బాగా తగ్గిపోయింది. ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ వల్ల స్పెర్మ్స్ చనిపోతాయి అన్నమాట. సో కదలికలు తగ్గిపోతాయి. ఎప్పుడైతే స్పెర్మ్స్ చనిపోయి కదలికలు తక్కువగా ఉంటాయో అటువంటి వాళ్ళలో జనరల్గా ప్రెగ్నెన్సీ రావడం అనేది కష్టమైంది. చాలామంది చేసే మిస్టేక్ ఏమిటి అనంటే ఎవరిలో అయితే ఈ వీర్యకణాల కౌంటు లేదా కదలికలు తక్కువగా ఉన్నాయో వాళ్ళు ఫస్ట్ దానికి కారణం ఏంటి అనేది తెలుసుకోకుండా మగవాళ్ళు కూడా వాళ్ళ వైఫ్ ట్రీట్మెంట్ చేయించుకునే లేడీ డాక్టర్ దగ్గర లేదా ఐవీఎఫ్ స్పెషలిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకుంటా నెలలు తరబడి ఆ డాక్టర్లు రాసే లేడీ డాక్టర్స్ రాసే మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ వాడుకుంటా టైం అండ్ మనీని వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడైనా సరే మగవాళ్ళ సైడ్ నుంచి ఈ స్పెర్మ్ కౌంట్లో కానీ కదలికల్లో కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఫస్ట్ వాళ్ళు ఒక క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్ని కలవాలి. మగవాళ్ళు కనుక ఒక ఆండ్రాలజిస్ట్ని కలిసినట్లయితే అసలు వాళ్ళకి ఏ ప్రాబ్లం వల్ల ఈ వీర్యకణాల కౌంట్ తక్కువగా ఉంది, కదలికలు తక్కువగా ఉన్నాయి అనేది క్లియర్గా ఎగ్జామిన్ చేస్తారు. క్లినికల్ ఎగ్జామినేషన్ అంటారు. క్లినికల్ ఎగ్జామినేషన్ అంటే పేషెంట్ వచ్చినప్పుడు హాస్పిటల్కి ఫస్ట్ అసలు పేషెంట్ని కరెక్ట్గా టెస్టిస్ సైజ్ ఎలా ఉంది, టెస్టిస్లో ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందని జస్ట్ క్లినికల్గా పట్టుకొని చూస్తే తెలిసిపోయింది. కానీ మగవాళ్ళు లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో లేడీ డాక్టర్లు మగవాళ్ళకి టెస్టిస్ ఎగ్జామినేషన్ అనేది చేయరు. ఒకవేళ వాళ్ళు చేస్తారన్నా సరే సిగ్గుతో వీళ్ళు చేయించుకోలేరు మగవాళ్ళు. అదే మగవాళ్ళు కనుక ఒక ఆండ్రాలజిస్ట్ని కన్సల్ట్ అయినట్లయితే అసలు కరెక్ట్గా టెస్టిస్ సైజ్ ఎలా ఉంది, టెస్టిస్లో ఇన్ఫెక్షన్ కానీ లేకపోతే వారికోసిల్ కానీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ఎందువల్ల వీళ్ళకి స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంది అనేది క్లియర్గా క్లినికల్ ఎగ్జామినేషన్ అనేది చేయడం జరుగుతుంది. క్లినికల్ ఎగ్జామినేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. క్లినికల్ ఎగ్జామినేషన్ పార్ట్ అనేది వదిలిపెట్టేసి ఆ లేడీ డాక్టర్స్ ప్రతిదానికి టెస్టుల మీద ఆధారపడతాం. స్కానింగ్ చేయించుకోండి, హార్మోన్ టెస్టులు చేయించుకోండి, వై క్రోమోజోమ్ మైక్రో డిలీషన్ టెస్టులు చేయించుకోండి, క్యారియోటైపింగ్ చేయించుకోండి అని వేల రూపాయల టెస్టులు అనేవి రాస్తూ ఉంటారు. వాటి వల్ల ఆ టెస్టుల వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. బేసిక్ క్లినికల్ ఎగ్జామినేషన్ చేస్తే టెస్టిస్లో ఇన్ఫెక్షన్ ఉందా, వారికోసిల్ ఉందా అని తెలిసిపోయింది. అండ్ దాంతోపాటు జస్ట్ హార్మోన్ టెస్టులు అండ్ సెమెన్ టెస్ట్ చేస్తే సరిపోయింది. సో ఎవరిలో అయితే టెస్టిస్లో ఇన్ఫెక్షన్ ఉంటుందో ఫస్ట్ వాళ్ళు ఒక క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్ని కలిసినట్లయితే
వాళ్ళకి అసలు టెస్టిస్లో ఇన్ఫెక్షన్ ఉందా, ఎపిడెడిమిస్లో ఇన్ఫెక్షన్ ఉందా, లేకపోతే టెస్టిస్ నుంచి స్పర్మ్ బయటకు వచ్చేదారి వ్యాస్ డిఫరెన్స్ అంటారు, ఆ వ్యాస్ డిఫరెన్స్ లేదు ఇన్ఫెక్షన్ ఉందా, అండ్ ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్ ఉందా అనేది కూడా మనం క్లినికల్గానే ఎగ్జామినేషన్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆ ఎగ్జామినేషన్ చేసినట్లయితే ఆల్మోస్ట్ అసలు ఇన్ఫెక్షన్ ఉందా లేదనో క్లియర్ ఐడియా వచ్చేస్తుంది. ఇన్ కేస్ ఇన్ఫెక్షన్ ఉంది అని ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత సింపుల్గా సెమెన్ టెస్ట్, సెమెన్ కల్చర్ అంటే సెమెన్ టెస్ట్ అంటే సెమెన్లో కౌంట్ ఎలా ఉంది, డెడ్ స్పర్మ్స్ ఎలా ఉన్నాయి, ఎక్కువే ఉన్నాయా, కదలికలు ఎలా ఉన్నాయి అనేది చెక్ చేసుకోవడం. సెమెన్ కల్చర్ అంటే సెమెన్లో ఏమన్నా బ్యాక్టీరియా ఏమన్నా ఉందా అనేది చెక్ చేసుకోవడం. ఆ టెస్టులు చేయించుకొని జస్ట్ దాంతో మనం కంప్లీట్గా ఇన్ఫెక్షన్ ఉంటే సింపుల్ మెడిసిన్స్ వాడటం వల్ల ఇన్ఫెక్షన్ క్లియర్ అయిపోయి, అటువంటి వాళ్ళలో ఇన్ఫెక్షన్ క్లియర్ అయిపోతే స్పర్మ్ కౌంట్ పెరగడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ వన్స్ స్పర్మ్ కౌంట్ పెరిగి వాళ్ళ ఫర్టైల్ పీరియడ్లో కనుక ఆ దంపతులు ఇద్దరు ఫర్టైల్ పీరియడ్లో కనుక మిస్ అవ్వకుండా ఫిమేల్ సైడ్ నుంచి ఎగ్ కౌంట్, ఎగ్ క్వాలిటీ బాగుంటే ఈజీగా న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కానీ చాలామంది మగవాళ్ళు చేసే మిస్టేక్ ఏమిటి అని అంటే వాళ్ళ సైడ్ నుంచి స్పర్మ్ కౌంట్కి ఏ ప్రాబ్లం ఉన్నా సరే చూపించుకోవడానికి ఇష్టపడరు. ఒకవేళ చూపించుకున్న వాళ్ళు కరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా లేడీ డాక్టర్ దగ్గర, ఐవీఎఫ్ స్పెషలిస్ట్ దగ్గర, వాళ్ళ వైఫ్ ట్రీట్మెంట్ చేయించిన డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకుంటా నెలల తరబడి వాళ్ళ కౌంట్ తక్కువ ఉండడానికి కారణం ఏంటో తెలుసుకోకుండా మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వాడుకుంటూ టైం అండ్ మనీని వేస్ట్ చేసుకుంటూ ఉంటున్నారు. సో ఎవరిలో అయితే ఈ స్పర్మ్ కౌంట్లో ప్రాబ్లం ఉందో, మీ సైడ్ నుంచి ఈ కౌంట్ తక్కువగా ఉండడానికి, కదలికలు తక్కువగా ఉండడానికి, ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయని చెక్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ ఒక ముఖ్యమైన కారణం ఈ వీరికణాల కౌంట్లో, కదలికల్లో ప్రాబ్లం ఉండడానికి. మీకు అది తెలుసుకోవాలంటే మీరు కన్సల్ట్ అవ్వాల్సిన ఒక ఆండ్రాలజిస్ట్ని, అంతేగాని లేడీ డాక్టర్ను, ఐవీఎఫ్ స్పెషలిస్ట్నో కాదు. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. సో ఎవరిలో అయితే ఈ వీరికణాల కౌంట్, కదలికల్లో ప్రాబ్లం ఉండి పిల్లలకి ఇబ్బంది పడుతున్నారో మగవాళ్ళు ఒకసారి వచ్చి మా హాస్పిటల్లో కన్సల్ట్ అవ్వండి. ఈ 5 ప్లేసెస్లో ఎక్కడైనా సరే విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో డెఫినెట్గా మీ సైడ్ నుంచి స్పర్మ్ కౌంట్కి సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, అది ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, వ్యారికోసిల్ కానివ్వండి, హార్మోన్స్ ప్రాబ్లం కానివ్వండి, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా గ్యారంటీగా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. స్పర్మ్ కౌంట్ పెరగడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అండ్ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ.